గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులతో పాలకపక్షానికి ఏర్పడ్డ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కమిషనర్ పులి శ్రీనివాసులు తీరుపై మేయర్ కావటి మనోహర్ నాయుడు తరచూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ పులి శ్రీనివాసులపై గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి మేయర్ కావటి మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. బొడమేరు వరద బాధితుల సాయం కోసం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల అంశంపై విచారణ జరిపించాలని కోరారు. అలాగే స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ బొడమేరు వాగుకు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి 9,24,00,000 రూపాయల నిధులు మేము ఖర్చు చేశాం, మేము ఉపయోగించామని చెప్పేసి కమిషనర్ గారు మరి మాట్లాడుతూ ఆయన లెక్కలు చూపించకుండా కౌన్సిల్కి సమాధానం చెప్పకుండా ఆయన కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మేము ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా మేము తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి వరకు లేఖలు రాస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి అమ్మా మీరు జిల్లా అధికారిగా మీరు పరిశీలించండి, దర్యాప్తు చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఒక అంశం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులతో పాలకపక్షానికి ఏర్పడ్డ విభేదాలు తారాస్థాయికి చేరాయి. కమిషనర్ పులి శ్రీనివాసులు తీరుపై మేయర్ కావటి మనోహర్ నాయుడు తరచూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ పులి శ్రీనివాసులపై గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి మేయర్ కావటి మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. బొడమేరు వరద బాధితుల సాయం కోసం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల అంశంపై విచారణ జరిపించాలని కోరారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఫిక్స్డ్ డిపాజిట్ల అంశంలో ఏం జరిగింది, ఎందుకు ఫిర్యాదు చేశారు, దాంట్లో ఏమనుంది? అంటే శ్రీదేవి, ఏదైతే గతంలో బుడమేరుకు వరద వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు పురపాలక సంస్థ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి ఆహార పొట్లాలు పంపించడం జరిగింది. ఈ ఆహార పొట్లాలు మొత్తంగా కూడా 9.24 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు పులి శ్రీనివాస్ అంటే కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలియజేశాడు. దీనికి సంబంధించి 78,000 ఆహార పొట్లాలు పంపించినట్లుగా కూడా ఆయన లెక్కల్లో చెప్పడం జరిగింది. అయితే ఏదైతే బుడమేరుకు సంబంధించి వరద బాధితులకు సహాయం అందిస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఇది ఏది కూడా అక్కడికి వెళ్ళలేదు, వరద బాధితులకు సహాయం చేయకుండానే చేసినట్లుగా కూడా వీళ్ళు లెక్క అయితే రాసుకున్నారు. దీనికి సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో అవి కార్పొరేషన్ లో వివిధ సంస్థల్లో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి డ్రా చేసుకున్నారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని మేయర్ అయినటువంటి కావటి మనోహర్ నాయుడు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశాన్ని కౌన్సిల్ సమావేశంలో ఎత్తేందుకు ప్రయత్నించిన సందర్భంలో ఆయన ఈ కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్టుగా కూడా ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న కలెక్టర్ అయినటువంటి నాగలక్ష్మి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆమెకు ఈ మేయర్ ఒక ఫిర్యాదు అయితే చేశారు, మెమోరాండం కూడా ఇచ్చారు. కాబట్టి మనోహర్ నాయుడు మేయర్ చెప్పేది విషయం ఏంటంటే ఏదైతే బుడమేరు వాక్కు సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున కూడా ఈ కమిషనర్ అయినటువంటి పులి శ్రీనివాస్ అవినీతికి పాల్పడ్డాడు. ఈ అవినీతికి సంబంధించిన లెక్కల మీద దర్యాప్తు చేయించాల్సిందిగా ఆమెను కోరుతూనే రేపు జరిగేటువంటి ఏదైతే స్టాండర్డ్ కమిటీకి సంబంధించి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిష్పక్షపాతంగా జరగాలంటే మాత్రం పులి శ్రీనివాస్ ఉంటే జరగదు, కాబట్టి మీరు దాంట్లో యాక్టివ్ రోల్ వహించాలి అని చెప్పి నాగలక్ష్మి కలెక్టర్ ని కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్నైతే మాత్రం దానికి సంబంధించినటువంటి మెమోరాండం కలెక్టర్కి ఇచ్చారు. కలెక్టర్ కూడా దీనికి సంబంధించి పూర్తిగా కూడా విచారిస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. శ్రీదేవి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.